ప్రధాని నరేంద్ర మోడీ గారు హఠాత్తుగా హైదరాబాద్లో చంద్రబాబు నాయుడు గారి ఇంటికి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి ఇంటికి ఎందుకు వెళ్ళారు? అది కట్టసీ విజిటేనా, లేక దీని వెనక ఇంకా ఏమైనా అర్థం ఉందా? పొలిటికల్ సిగ్నిఫికెన్స్ ఏమన్నా ఉందా? ఉంది. అదేంటో తెలుసుకుందాం. మే 10వ తేదీన అంటే నిన్న హైదరాబాద్కి మోడీ గారు వచ్చారు. ఆయన వచ్చింది ప్రధానంగా కొన్ని కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టుల్ని ప్రారంభించడానికి, ఆ తర్వాత తెలంగాణ బీజేపీలో కొంచెం జోరు పెంచడానికి, బెంగాల్లో విజయం తర్వాత తెలంగాణలో కూడా జెండా పాతాలి అనేది బీజేపీ ఉద్దేశం. ఆ నేపథ్యంలో మోడీ గారి హైదరాబాద్ పర్యటన జరిగింది. అయితే మధ్యలో ఏపీకి చెందినటువంటి పవన్ కళ్యాణ్ని, చంద్రబాబు నాయుడు గారిని కలవడం ఎందుకు? అందులోనూ వాళ్ళ ఇంటికి వెళ్ళి మరి ప్రధానమంత్రి ఏ మిత్ర పార్టీ నాయకుడి ఇంటికి వెళ్ళడం మనం చూడలా. గతంలో సొంత పార్టీ నాయకుల ఇంటికే ఆయన వెళ్ళడాన్ని మనం చూడలా. మామూలుగా అయితే పవన్ని, చంద్రబాబుని ఈ టైంలో కలవడానికి మోదీ గారికి సందర్భం కూడా ఏమీ లేదు. ఆయన షెడ్యూల్ కూడా యాక్చువల్గా చాలా హెక్టిక్గా ఉండింది. అయినా కూడా టైం తీసుకొని మరీ ఆయన ఎందుకు కలిశారు? పవన్ కళ్యాణ్ని కలవడానికి కారణం ఆయన ఈ మధ్య సైనస్ ఆపరేషన్ చేయించుకోవడం అని అనుకోవచ్చు. కానీ చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ని కలవడానికి వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళారు? పవన్ దగ్గరికి వెళ్ళి చంద్రబాబు, లోకేష్ల దగ్గరికి వెళ్ళకపోతే ఆప్టిక్స్లో తేడా రావచ్చు అనే ఉద్దేశంతో ఇద్దరి ఇళ్ళకి వెళ్ళి ఉంటారు అనేది ఒక వ్యాఖ్యానం. కానీ దానికంటే ముఖ్యమైనటువంటి రాజకీయ కోణం ఇందులో ఉంది. అదేంటంటే బీజేపీ తన అలయన్స్ పార్టీలకి ఎంతో ప్రాధాన్యం ఇస్తుంది, ఎంతో గౌరవం ఇస్తుంది. అదే కాంగ్రెస్ పార్టీ అయితే తనతో దశాబ్దాల పాటు పొత్తు ఉన్న పార్టీలకు కూడా వెన్నుపోటు పొడుస్తుంది అనేటువంటి ఒక మెసేజ్ని బలంగా తీసుకెళ్ళాలి అనేటువంటి బీజేపీ ఆలోచన. హైదరాబాద్ వచ్చే ముందు మోడీ గారు బెంగళూరులో ఒక బహిరంగ సభలో మాట్లాడారు. తమిళనాడులో డిఎంకేని కాంగ్రెస్ మోసం చేసింది అని చెప్పి ఆ మీటింగ్లో విమర్శించారు. దాదాపు 3 దశాబ్దాలుగా కాంగ్రెస్ తోటి డిఎంకేకి పొత్తుంది, చాలాసార్లు కాంగ్రెస్కి డిఎంకే హెల్ప్ చేసింది కూడా. అయినా డిఎంకే ఓడిపోగానే కాంగ్రెస్ వెళ్ళి వేరే పార్టీ ఒళ్ళో కూర్చుంది అని చెప్పి మోడీ గారు ఘాటుగా వ్యాఖ్యానించారు. అధికార దాహంతోనే కాంగ్రెస్ పార్టీ ఇట్లా చేసింది అని కూడా అన్నాడు ఆయన. అక్కడ అలా మాట్లాడి అదే రోజున మోడీ గారు హైదరాబాద్ వచ్చి చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ని కలిశారు. మేము మా మిత్రులకు ఎంతో ప్రాధాన్యం ఇస్తాం, ఎంతో గౌరవం ఇస్తాం, స్నేహభావంతో మెలుగుతాం, మాకు కాంగ్రెస్కి అదే తేడా అనేటువంటి మెసేజ్ని ఇవ్వడం కోసమే మోడీ ఈ పలకరింపులు అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఈ మెసేజ్ దేశంలో మిగతా స్థానిక పార్టీలకి, ప్రాంతీయ పార్టీలకి కూడా వెళ్ళాలి అనేది బీజేపీ ఉద్దేశం. తెలంగాణలో కూడా ముందు బీఆర్ఎస్ తోటి పొత్తు పెట్టుకునేటువంటి అవకాశాలు ఉన్న సందర్భంలో మేము మిత్రులను బాగా చూసుకుంటాం అనేటువంటి మెసేజ్ని బీజేపీ ఇస్తోంది, మోడీ గారు ఇస్తున్నారు. గత కొంతకాలంగా బీజేపీ మీద ఒక విమర్శ ఉంది. అదేంటంటే వారి బాహుబంధంలోకి వెళితే ఆ తర్వాత అది ధృతరాష్ట్ర కౌగులి అవుతుంది అనేటువంటి భయం. ధృతరాష్ట్ర కౌగులి అంటే ఇంక సర్వనాశనం అయిపోవడమే. అంటే బీజేపీతోటి పొత్తు పెట్టుకుంటే ఏ ప్రాంతీయ పార్టీ అయినా ఆ తర్వాత ఆ పార్టీని నెమ్మదిగా భూస్థాపితం చేస్తారు అని. మహారాష్ట్రలో శివసేనతోటి, బీహార్లో జేడీయూ తోటి ఇదే విధంగా బీజేపీ వ్యవహరించింది అని చాలా విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ తన భాగస్వామి పార్టీలని బాగా చూసుకుంటుంది, మోసం చేసేది మేము కాదు కాంగ్రెస్ పార్టీ అని చెప్పదలుచుకున్నారు. అందుకే సడన్గా చంద్రబాబు మీద, పవన్ మీద ఇంత ప్రేమను కురిపించడం. టీడీపీ ఎట్లాగూ ఈ మధ్యకాలంలో మోడీ గారిని ఎప్పుడూ ప్రసన్నం చేసుకునేటువంటి కార్యక్రమంలో బిజీగా ఉంది. చంద్రబాబు నాయుడు గారే కాకుండా ఆయన కంటే ఎక్కువగా లోకేష్ మోడీ గారిని ఆరాధిస్తున్నాడు. ఈ నేపథ్యంలో బీజేపీ టీడీపీ బంధం మోడీ గారి విజిట్ తోటి ఇంకా గట్టిపడింది అని చెప్పి ప్రత్యేకంగా చెప్పనక్కర్లా. అయితే ఇందులో మరొక హైలైట్ ఉంది. అదేంటంటే ఎంతోమంది ప్రధానుల్ని దగ్గర నుంచి చూసినటువంటి చంద్రబాబు నాయుడు గారు 90వ దశకంలో ఆయనే కింగ్ మేకర్గా ఉండేవాడు. అదేవిధంగా వాజ్పేయి గారు లాంటి ప్రధానితోటి ఎంతో సన్నిహితంగా మెలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారు
నిన్న మోడీ గారి రాకని తన ఇంటికి ఒక అపూర్వ ఘట్టంగా, అలాగే తన ఇంట్లో ఆయన ప్రజెన్స్ని ఒక పుణ్య ఫలంగా చూడడం అనేది గడిచిన ఈ 5 ఏళ్లలో వచ్చినటువంటి ఒక పెను మార్పు.